హలో గైస్, వెల్కమ్ టు మహేష్ వ్లాగ్స్. సో మనకి ఇంకా గణేష్ ఫెస్టివల్కి 1 month టైం ఉంది. సో గణేష్ అంటే మనకు మెయిన్గా గుర్తుకొచ్చేది ధూళిపేట్. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ గణేషుని తయారు చేయడం జరుగుతుంది. అలాగే ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఇక్కడ గణేషుని అయితే కొనడం జరుగుతుంది ధూళిపేట్కి వచ్చి. సో మన తెలంగాణనే కానీ పక్కన కర్ణాటక కానీ వేరే స్టేట్స్ నుంచి కూడా వచ్చి ఇక్కడ ధూళిపేట్ గణేష్ అయితే కొనడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ అంత ఫేమస్ కాబట్టి. సో మరి గణేష్ మేకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో మనమైతే ఇగో వీళ్ళ మాటల్లోనే తెలుసుకుందాము. ఇదైతే ప్రాసెస్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. సో అది ఏ విధంగా తయారు చేస్తారు ఏంది అనేది మనము వీళ్ళ ద్వారా తెలుసుకుందాం. कास्टिंग चल रही, ये खत्म हुआ जो फाइनल उस पे होता। कब तक होता कास्टिंग है? और एक 3 घंटे होते, 3 घंटे, टोटल 5 घंटे लगते हैं एक गणेश को 250 सुखाने को, नहीं पूरा बनाने को కానీ 5 గంటలు అవుతుంది. ఒకటి విగ్రహం కానీ 5 గంటలలో అయిపోతుంది కంప్లీట్గా. మనకి స్టాక్ మీద నిలబడి తెచ్చి ఉండడానికే 2 రోజులు పడుతుంది. మళ్ళీ 2 రోజులు దాని తర్వాత పెయింటింగ్ మొత్తం క్లియర్ చేసి दो आदमी करे अच्छा ओनली इधर करने जो कितने घंटे क्या करने ये देखो तो पूरा एक మొత్తం కంప్లీట్ ఒక గణేష్ వేదిక ఒక 4 to 5 days పడుతుంది. 5 days पूरा 100 कंप्लीट. मटेरियल है मैं वाड़ता पीओपी है और ये नारियल का है. नारियल का है, ना बोलते काता, నారియల్ కా काता ఇది లోపల పెడతారు. మొత్తం ఇది లోపల పెట్టి కొబ్బరిది ఉంటుంది కదా, అది లోపల పెట్టి చేస్తారు అనమాట. చూస్తున్నారు కదా, ఇగో ఇట్లా అది పిఓపి దీనికి పెట్టేసి లోపల పేస్ట్ చేసేస్తారు అంట. लकड़ी भी लगता है, नारियल लगता है, बम्बू लगता है, बम्बू आप लोहे का नीचे चौकट आता बड़ा लोहे का स्टार है. आलू 2 पत्ती लगा फाइनल में तो दिखना ना. हाँ. मूर्ति का नाम क्या है इसका? राधा किशन. పెయింటింగ్ ऊपर चढ़ के पूरा అది వేరే మన అప్లై చేస్తారా మళ్ళీ దీనిపైన पत्ती करता अच्छा पट्टी అంటే पीओपी वाइट वाश ला पट्टी मतलब पीओपी के ऐसा पूरा वाइट लगा दूसरा कितना पत्ती आता है पट्टी वो लगा के उसके बाद पेंटिंग कर. और पेपर मारना उसके बाद अच्छा पेपर मारना మొత్తం पेंटिंग చేసి ఎందుకంటే చూసి पेंट लगता है ना हाँ भैया सूखने को. सूखने को. अब ऐसा धूप रहा बोल तो 1-2-3 दिन में सूख जाता. नहीं ऐसी नॉर्मल मौसम में आते 8-10 दिन होते. 3-4 दिन नहीं तो 4-5 दिन का प्रोसेस तो है. पूरा कंप्लीट ये साइड होगा पूरा पेंटिंग पूरा हुए तक 4 से 5 दिन लगता है. अगर कंटिन्यू काम नहीं करे तो 2 दिन में भी कर सकते हैं. नहीं सूखना है ना, सूखना वो आँच लगा के सुखा सकते हैं. चाहता है. हाँ अब अर्जेंट किसी Urgent को है. बुकिंग है, बुकिंग ले हुए सडनली एकदम सामने गणेश चौथी का बोल तो अच्छा 24 घंटे में करके दे सकते हैं. हाँ करके दे सकते हैं. पूरा अच्छा रहता, प्रॉब्लम कुछ भी नहीं रहता. हमारा बचपन से यही है. बचपन से यही हाँ कर रहे हैं. यही से बचपन से. ठीक है, थैंक यू भाई. हाँ भैया थैंक यू. राइट. बाय. ఈ గణేష్ ఐడల్స్ మేకింగ్ ప్రాసెస్ అయితే చాలా పెద్ద పని ఉంటుంది. ఇది ఫెస్టివల్ స్టార్ట్ అయ్యే ఒక 3-4 months ముందు నుంచే వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. పక్కన కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ బీహార్ కానీ అస్సాం కానీ అటు నుంచి చాలామంది కళాకారులు అలాగే లేబర్ అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది గణేష్ వాన్ని తయారు చేయడానికి, ఐడల్స్ తయారు చేయడానికి. ఈ గణేష్ ఐడల్స్ మేకింగ్ ప్రాసెస్లో మెయిన్గా వాడేది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉంటుంది అనమాట. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, కొబ్బరి నార ఉంటుంది కదా, ఇవన్నిటితోని అలాగే దీనికి కావాల్సిన ఇక్కడ సైడ్ చూడొచ్చు మీరు బొంగులు ఉన్నాయి కదా, ఆ కట్టెలు కూడా అవసరం పడతాయి అనమాట. అవి కింద చౌకట్లు స్టాండ్ ఉంటుంది కదా, అవి చాలా ప్రాసెస్ ఉంటుంది అనమాట ఈ ఐడల్ మేకింగ్ వెనకాల. సో ఈ విధంగా ఈ ఐడిల్ అంతా ప్రిపేర్ అండ్ రెడీ అయిన తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా వైట్ వాష్ అంటాం కదా మనము, మళ్ళీ తర్వాత విగ్రహానికి వైట్ వాష్ చేయాలన్నమాట. వైట్ వాష్ చేసి దానికి పేపర్ కొట్టాలన్నమాట. పేపర్ అంటే అది స్మూత్ గానికి, ఆ సర్ఫేస్ స్మూత్ గానికి. సో అది చేసిన తర్వాతనే ఈ మళ్ళీ ఒక వినాయకునికి అయితే పెయింటింగ్ వేయడం జరుగుతుంది. సో అట్లా చేస్తేనే పెయింటింగ్ అనేది కరెక్ట్ సెట్ అవుతుంది అనమాట ఆ ఐడల్కి. సో ఇలా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది గణేష్ ఐడల్ మేకింగ్కి అయితే. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇట్లా పెయింటింగ్ అయితే వేస్తారనమాట. అది వేసిన తర్వాత ఫస్ట్ పెయింటింగ్ అయితే వేయడం జరుగుతుంది. ఈ గణేష్ మేకింగ్ ప్రాసెస్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. చూస్తున్నారు కదా, వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళు ఒక్క విగ్రహం వెనకాల కనీసం 2 లేదా 3 లేదంటే 5 మంది కూడా శ్రమిస్తారంట. సో అది విగ్రహం కంప్లీట్ కావడానికి కూడా మొత్తం ప్రాసెస్ స్టార్టింగ్ నుంచి కంప్లీట్ పెయింట్ అయ్యే వరకు 4 to 5 days పట్టవచ్చు అంట. లేదు ఎమర్జెన్సీ ఉంది, అర్జెంట్ ఉంది, మనకు అర్జెంట్ డెలివరీ ఇవ్వాలనుకున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని వితిన్ 24 hours or 30 hours చేసి కూడా ఇక్కడ ఇస్తారనమాట.
సో దానికి ప్రాసెస్ అంతా ఈ ఫాస్ట్గా చేసినా కూడా విగ్రహానికి అయితే ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు, ఏం డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉండదు. సో ఆ విధంగా ఇక్కడ 4 to 5 days అయ్యే విగ్రహానికి కూడా మనకు ఎమర్జెన్సీ అర్జెంట్ డెలివరీ ఉందంటే ఒక 1.5 డేలో కూడా చేసి ఇస్తారని చెప్తున్నారు. చూస్తున్నారు కదా, ఇట్లా ఒక గణేష్ మేకింగ్ వెనకాల వాళ్ళ ఆర్ట్ కానీ, ఎందుకంటే ఈ పెయింటింగ్ వేయడము, ఆ డిజైనింగ్ అనేది ఈ వర్క్ కూడా ఒక కళతో కూడుకున్న పని అనమాట. సో ఇలా ఈ విధంగా 3 to 4 months నుంచి అయితే వర్క్ ముందు స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ధూళిపేట నుంచి వేరే స్టేట్స్కి కూడా విగ్రహాలు అయితే సప్లై చేయడం జరుగుతుంది. సో అంత ఫేమస్ అనమాట ఇక్కడ ధూళిపేట గణేష్ ఐడల్స్ అంటే. సో చూసినారు కదా, నా వీడియో నచ్చింది అనుకుంటున్నా. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. Thank you.